రెండవ మాట, కీర్తనలు 68 6వ మాట, బంధింపబడిన వారిని విడిపించి, ఆమేన్ ఆమేన్ ఆమేన్, బంధింపబడిన వారిని విడిపింపజేసి వర్ధిల్లింపజేయబోతున్నాడు. విడిపించి వర్ధిల్లింపజేయబోతున్నాడు. విడిపించి వర్ధిల్లింపజేయబోతున్నాడు. మీ పక్కన వాళ్ళతో విశ్వాసంతో చెప్పండి, విశ్వాసం చెప్పుకోండి, విడిపించి నిన్ను వర్ధిల్లింపజేయబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. వర్ధిల్లుదువుగాక, నీ వ్యాపారం వర్ధిల్లునుగాక, నీ చేతి పని వర్ధిల్లునుగాక, నీ బిడ్డలు చదువులో వర్ధిల్లుదురుగాక, నీ బిడ్డలు ఉద్యోగాలలో వర్ధిల్లుదురుగాక, నీ కుటుంబము వర్ధిల్లునుగాక. ఆమేన్. పొందుకో యేసు నామములో. వర్ధిల్లబోతున్నారు. విడిపించిన దేవుడు గమ్ముకుంటే దేవుడు కాదు. ఒకటి, నిర్భయముగా ఉండేటట్టుగా చేయబోతున్నాడు. రెండవది, వర్ధిల్లింప చేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. 107వ కీర్తన 41లో దీనికి లింక్ చేయబడిన మాట. 107:41, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వాని వంశమును మందవలే 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 వృద్ధి చేసెను. ఆమేన్ హల్లెలూయా. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తేవాడై ఉన్నాడు ఆయన. నా ఇంటిలో దరిద్రత, నా వ్యాపారంలో దరిద్రత, నా చేతి పనిలో దరిద్రత, దరిద్రం నన్ను వెంటాడుతుంది, దరిద్రం మమ్మల్ని వెంటాడుతుంది అనుకుంటున్నావు కదా, నీతోనే మాట్లాడుతుంది దేవుని వాక్యం. దరిద్రులను బాధను ఆయన పోగొట్టి లేవనెత్తి వాళ్ళ వంశమును వృద్ధి వలె చేయబోతున్నాడు. వృద్ధి వలె చేయబోతున్నాడు. వర్ధిల్లింప చేయబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా.